ఇక్కడ గతంలో మున్సిపల్ ఎలక్షన్ జరిగినప్పుడు మేము కూడా ఇక్కడ ఇన్ఛార్జిగా ఉండి మున్సిపాలిటీని మున్సిపాలిటీ ఉన్నటువంటి కౌన్సిల్ అందరూ కూడా గెలిపించే దాంట్లో చాలా వరకు ప్రయత్నం చేశాం. మరి ఈరోజు 6 మనకు కౌన్సిలర్ ఉన్నారు ఆడిముత్యాలు. ఎందుకంటే డబ్బుకి అధికారంకి లొంగకుండా మేము ఏ పార్టీ అయితే మాకు బీఫామ్ ఇచ్చిందో, ఎవరైతే మాకు గెలిపించడానికి సహకరించారో, ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆ రోజు కష్టించి ఇక్కడంతా తిరిగి మమ్మల్ని గెలిపించాడు. మేము మాకు ఈ డబ్బు అధికారం అక్కర్లేదు, ప్రసన్న కుమార్ రెడ్డి వెంటే ఉంటామని చెప్పేసి వెనుకున్నటువంటి కౌన్సిలర్లకి మనం ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే ఎంతో మంది ప్రసన్న కుమార్ రెడ్డికి ఎలక్షన్ చేయకుండానే పదవులు ఎంతో అనుభవించి మళ్ళీ ఆయనకి ఎలక్షన్ చేయకుండా వెళ్ళిపోయినటువంటి మహానుభావులు గుర్తులో చాలా మంది కూడా ఉన్నారు. సో అటువంటి వాళ్ళని ఇప్పుడు మదన్న చెప్పిన విధంగా రాబో రోజుల్లో మళ్ళీ అటువంటి వాళ్ళకి మళ్ళీ ఛాన్స్ ఇవ్వద్దాయా, కష్టపడి పడిన వాళ్ళని మనం గమనించండి చెప్పిన తప్పకుండా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఏ విధంగా నిర్ణయం తీసుకున్నారో ప్రసన్న కుమార్ కూడా కోవూరు నియోజకవర్గంలో అదే నిర్ణయాన్ని కట్టుబడి ఉన్నారని కూడా మేము నమ్ముతున్నాం. సార్ కూడా అదే విధంగా మాట్లాడుతూ ఉన్నారు.